కాకరకాయ చేదుగా ఉందని చాలామంది ఇష్టపడరు. కానీ ఈసారి క్యారెట్‌తో కలిపి ఇలా ఫ్రై చేసి చూడండి. చేదు రుచి తగ్గి, క్యారెట్ తీపి రుచితో ఎంతో టేస్ట్‌గా ఉంటుందండి. అన్నంలోకి, రోటీలోకి చాలా సెట్ అవుతుంది. మరి సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దానిలోకి ఆయిల్‌ని పోసుకోవాలి. కొద్దిగా ఎక్కువే పడుతుంది. కాకరకాయ వేగిన తర్వాత ఆయిల్‌ని తీసేసేయొచ్చు. కాకరకాయని వేసి హై ఫ్లేమ్‌లో పెట్టి ఇప్పుడు ఒక 7-8 నిమిషాల పాటు వేయించుకుంటా ఉంటే కలర్ చేంజ్ అవుతా ఉంటుంది. కాకరకాయ వేగిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసేయండి. కొద్దిగా ఆయిల్‌ని కూడా తీసేసేయాలనమాట. మళ్ళీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్‌లోనికి అర టీ స్పూన్ అంత ఆవాలు, అర టీ స్పూన్ అంత జీలకర్రను కూడా వేసి, దంచిన వెల్లుల్లి రెక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయి, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకుని ఈ ఆయిల్‌లో మగ్గనివ్వండి. ఇప్పుడు వెంటనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసి మంచిగా మగ్గాలనమాట. మూత పెట్టుకొని 2 సెకన్లు ఉంచితే క్యారెట్ తొందరగా ఉడికిపోతుంది. క్యారెట్, కాకరకాయ 2 నేను ఒకేలాంటి ముక్కలు కట్ చేసుకున్నా. అంటే చిరుచేదు, అలాగే తీపి ఆ 2 కలిపి అసలు నిజంగా అండి చాలా చాలా బావుంటుంది. అది ట్రై చేస్తేనే మీరు ఆ రుచిని అనుభవించగలరు. ఇప్పుడు క్యారెట్, కాకరకాయ 2 కలిపేసి 2 సెకన్లు మగ్గించిన తర్వాత పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారాన్ని కూడా వేసి మరొక 2 సెకన్లు ఉడికించుకొని లాస్ట్‌లో కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఒకవేళ కాకరకాయతో పాటు కొంతమందికి బెల్లం వేస్తే నచ్చదు కదండీ! వారి కోసం ఇట్లా క్యారట్ వేసి ట్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అసలెందుకండి ఉత్తి కూరనే తినేస్తారసల. వేడి వేడి అన్నంలోకి మంచి సైడ్ డిష్ కోసం వెతుకుతున్నారా? కళ్ళు మూసుకొని ఈ రెసిపీని ట్రై చేసేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.